హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. నేను మీతో విషయం షేర్ చేసుకోవాలి. అదేంటి అంటే, నేను రీసెంట్గానే ఒక టెంపుల్కి వెళ్ళానండి. అది ఎక్కడో కాదు, మన తెలంగాణలోని శ్రీశైలం హైవేకి వెళ్ళే దారిలో. అది మనం శ్రీశైలం వెళ్ళే దారిలో అది ఎక్కడంటే ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అండి. రంగాపూర్కి దగ్గర ఉంటుంది. ఆ టెంపుల్ నిజంగా ఎంత బాగుంది అంటే, నేను కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం ఆ టెంపుల్కి. చాలా అంటే చాలా బాగుంది ఆ టెంపుల్. మంచిగా అడవి ప్రాంతంలో ప్రకృతి అందాలతోని చాలా అంటే చాలా బాగుంది ఆ టెంపుల్. అక్కడ అందులో టెంపుల్స్లో కూడా శివుడు ఉన్నాడు, గణపతి ఉన్నాడు, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అలాగే ఆ టెంపుల్స్ అన్నీ ఉన్నాయండి. నాగదేవతది కూడా సపరేట్గా ఒక షెడ్ వేసి దాని కింద కూడా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. అక్కడ మనం మెట్ల ద్వారా వెళ్ళొచ్చు, లేకపోతే బస్సెస్ కూడా ఉన్నాయండి. చిన్నపిల్లలకైతేనేమో 30 రూపీస్ ఛార్జ్, పెద్దవాళ్ళకైతే 50 రూపీస్ ఛార్జ్ అండి. తీసుకురావడం వాళ్ళ బాధ్యతనే. అది వెళ్ళాలనుకునే వాళ్ళు కంపల్సరీగా అక్కడ సైడ్ వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా ఆ టెంపుల్ని విజిట్ కావండి. అక్కడ మనకు పాపనాశనం అనే టెంపుల్ కూడా ఉంటుంది. అదే ఒకటి ఎక్కడ అంటే, నడి మధ్యలో కొండల నుంచి ఒక చిన్న చిన్న రంధ్రం నుంచి ఎప్పుడు నీళ్లు ఊరుతూ ఉంటాయండి. అది మన శరీరంలో పడడం వల్ల అది మనకు చాలా మేలు చేస్తుంది. అంటే చాలా మంచిది మనకి. ఏదైనా మనం పాపాలు చేసినా అక్కడ వెళ్ళిపోతాయి అని చాలామంది అక్కడ చెప్తుంటే విన్నాను నేను కూడా. చిన్న ఉంటుంది, శివలింగం ఉంటుంది ఒకటి అక్కడ. దాని పక్క పొంటి మళ్ళీ ఒక చిన్న ఇట్లా సరంగం అంటారు కదా, అందులో నుంచి చిన్న చిన్న వాటర్. అసలు ఆ వాటర్ కూడా అసలు ఆ కొండల మధ్య నుంచి ఎలా పడుతున్నాయి ఏంది అనేది కూడా నాకు అసలు అర్థం కాలేదు. ఇంకొకటి అక్కడ గౌరీధార అని కూడా ప్లేస్ ఉంది. అందులోనే ఉమామహేశ్వరం టెంపుల్ దగ్గరనే గౌరీధార అని టెంపుల్ ఉంది. అది కొండల మధ్య నుంచి అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ చెట్ల నడు మధ్యల నుంచి వాటర్ పడుతుంటే అసలు ఎంత బాగుంది అక్కడ అంటే చాలా మంచిగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా టెంపుల్. కానీ ఆ వాటర్ ఎక్కడి నుంచి పడుతున్నాయి, ఎలా పడుతున్నాయి, ఎందుకంటే చుట్టూ మొత్తం కొండలు అడవి అదే ఉంది. అదే ఈ టెంపుల్ అదే స్పెషాలిటీ. ఆ వాటర్ ఎక్కడి నుంచి పడుతున్నాయి అనేది తెలీదు, కానీ చాలా బాగుంది అక్కడ. ఈసారి ఎవరైనా అక్కడ వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఆ టెంపుల్ని అయితే విజిట్ కండండి. శివుడు కూడా అక్కడ చాలా బాగుంటుంది, ప్రశాంతంగా. లింగాకన్నమే కానీ చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రం. అక్కడ మనం ఎంతసేపు చూసిన కోతుల హడావిడి, ప్రసాదాలు ఇవే ఉంటాయి. కానీ కోతులు ఉన్న దగ్గర ప్రసాదం తీసుకొని వెళ్ళినాం అనుకో, అది మన దగ్గరకు వచ్చి గుంజేస్తాయి. ఇప్పుడు అక్కడ చూపిస్తున్నాను కదండి, అదే పాపనాశనం టెంపుల్. ఈ చిన్న స్వరంగంలో నుంచే ఆ కాయిన్స్ వేసారు కదా, అందులో నుంచే నీళ్ళు ఊడుతూ ఉంటాయి ఎప్పుడు. అదే పాపనాశనం టెంపుల్ అండి. నేను ఇంతకుముందు చెప్పినా కదా మనం అక్కడ. ఇప్పుడు ఇది ఒక వచ్చేసి గౌరీధార అని చెప్పాను కదండి, అదే. అక్కడ వాటర్ చూడండి, అక్కడ